బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వైఖరి మారకుంటే ఆ దేశంపై కలలో కూడా ఊహించని రీతిలో దాడులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం అమలు కాకపోతే భారీ సైనిక చర్య తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచం ఇప్పటి వరకు చూడనంత విధ్వంసాన్ని ఇరాన్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాల తయారీ విషయంలో ఇరాన్ దూకుడును అమెరికా ఏమాత్రం సహించబోదని, వారి వద్ద ఒక్క అణ్వాయుధం కూడా ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. హార్ముజ్ జలసంధి విషయంలోనూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మార్గాన్ని సురక్షితంగా ఓపెన్ చేయాల్సిందేనని, అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఒప్పందం ప్రక్రియ పూర్తయ్యే వరకు అమెరికా సైన్యం అక్కడే మోహరించి ఉంటుందని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.